హాయ్ అండి. ఈరోజైతే చలిమిడి చేసుకోబోతున్నాము. ఫస్ట్ అయితే క్వార్టర్ రైస్ తీసుకొని 8 అవర్స్ అయితే నానపెట్టుకోవాలి. బాగా కడిగి నానపెట్టుకోవాలి. తర్వాత పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించుకున్న వెంటనే మనం చేసేసుకోవాలి, లేకపోతే పిండి పులిసిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక తపాల్లోని పంచదార అయితే వేసుకోవాలి. కేజీ బియ్యానికి 3/4 కేజీ పంచదార అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు వేసి, ఎక్కువ నీరు పోయకూడదు, పొయ్యి మీద పెట్టుకోవాలి. అది పాకం వస్తూ ఉంటుంది. ఈలోపు అయితే పక్కన కళాయి వేసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పులు, సన్నగా తరిగిన కొబ్బరికాయ ముక్కలు బాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం వచ్చేంతవరకు పాకాన్ని అయితే కలుపుతూ ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం అయితే రావాలి. వచ్చాక కొన్ని కొబ్బరికాయ ముక్కలు, కొన్ని జీడిపప్పులు అయితే అందులో వేసుకోవాలి. యాలక పొడి అయితే వేసుకోవాలి. వేసుకున్నాక పిండి అయితే ఒకరు వేస్తూ ఉంటారు, మరొకరు కలపాలి, లేకపోతే ఉండలుగా కట్టేస్తుంది. అలా కలుపుతూ ఉండాలి పిండి వేస్తుండగా. మాకైతే తపాలు అయితే చాలేదు, వేరే తపాల్లోకి తీసుకున్నాము. నెయ్యి వేస్తూ అలా కలుపుతూ ఉండాలి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే అలా ఉడుకుతూ ఉంటుంది. నెయ్యి వేస్తూ ఉండాలి. చాలా టేస్టీగా వచ్చిందండి, సూపర్గా వచ్చింది. ఇలా ట్రై చేయండి. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. మిగతా జీడిపప్పులు కొన్ని ఉంచుకున్నాం కదా, అవైతే ఇప్పుడు పైన వేసుకోవాలండి. బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇప్పుడు చలిమిడి ఎందుకు చేసుకుంటున్నామంటే, మా పెద్ద పాపకైతే సెకండ్ సీమంతం చేయబోతున్నామండి రేపు. అందుకు చేసుకుంటున్నాము. తనకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. చూడండి చలిమిడి అయితే ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ.